1900 సంవత్సరాల క్రితం యేసు మరణము తరువాత మీ మీ చేతులలో ఉన్న క్రొత్త నిబంధన వ్రాయబడినది. సుమారు 1900 సంవత్సరాల క్రితం యేసు మరణించిన తరువాత మీ చేతులలో ఉన్న క్రొత్త నిబంధన వ్రాయబడినది. ఆ వ్రాయబడిన క్రొత్త నిబంధనలో యాకోబు అనే మహాభక్తుడు, అపోస్తలుడు తన గ్రంథం అయిన యాకోబు పుస్తకంలో ప్రపంచ క్రైస్తవ సమాజానికి రాస్తూ 1వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట అంటున్నాడు. అందుచేత యాకోబు 1:21 చదువుతలే. అందుచేత సమస్త కల్మషాన్ని, వెర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాని లోపల నాటబడి నీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం. చూసారా బైబిల్ అందరూ? మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము. వాక్యము ప్రకారంగా మీరు లేరనుకోండి, మీ ఆత్మ రక్షింపబడదు అని అర్థం. వాక్యము ప్రకారంగా మీరు లేరనుకోండి, చేయరనుకోండి, మీరు రక్షింపబడరు. అర్థమైందా? బైబిల్ చూస్తున్నారు కదా. వాక్యము ప్రకారంగా మీరు లేకపోతే, వాక్యములో ఉన్నది మీరు చెయ్యకపోతే రక్షింపబడరు, మీ ఆత్మ రక్షణలోనికి పోదు అని చెప్తున్నాడు. అందువలన మీ ఆత్మలను రక్షించే వాక్యాన్ని మీరు ఎలా చదువుతున్నారు, ఎలా స్వీకరిస్తున్నారు? ఎవరు చెప్పినా నమ్మేస్తున్నారా? నేను చెప్పినా నమ్మేస్తారా? నేను చెప్పినా నమ్మేసినా, ఎవరు చెప్పినా నమ్మేసినా, అలాంటప్పుడు మీకెందుకు బైబిల్ మీ చేతిలో? ఎవరు చెప్పినా నమ్మేస్తే మీ చేతిలో బైబిల్ ఎందుకు? చెప్పిన వారి చేతుల్లో బైబిల్ ఉంటే సరిపోతుంది అంటే అంటారా? అర్థమవుతుందా మీకు? ఎవరు చెప్పినా మీరు బైబిల్ నమ్మేస్తే చెప్పిన వారి చేతిలో బైబిల్ ఉంటే చాలు, మీకు అవసరం లేదు. మరి మీ చేతుల్లో బైబిల్ ఎందుకుంది? మీ చేతుల్లో బైబిల్ ఎందుకుంది? 22వ వచనం, మీ చేతుల్లో బైబిల్ ఎందుకుంది? అందుకు అది వార్నింగ్ ఇస్తున్నాడు. చూసారా? మీ చేతిలో బైబిల్ ఎందుకుందంటే, ఎవరు చెప్పింది అయినా మీరు వినేస్తే ఏం జరుగుతుందో చెబుతున్నాడు. చూడండి అక్కడ, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోకండి అన్నాడు. అంటే విన్నవాళ్ళు మోసపోతారా? ఆలోచించండి. విన్నవాళ్ళు మోసపోతారా? మోసపోతారనే చెప్తున్నాడు అక్కడ. అయ్యగారు వచ్చారండి, మంచి వాక్యం చెప్పారండి, చాలా బాగుందండి అని మీరు వెళ్ళిపోయారు అనుకోండి, ఎవరికా వాక్యం? అయ్యగారుకా? లేకపోతే చర్చికా ఈ కట్టడానికా? మీకే. చెప్పింది మీకు అర్థం కాలేదనుకోండి, మీ దైవ సేవకులు నన్ను పిలవటం వ్యర్థం అవుతుంది, నా కోసం ఖర్చు పెట్టే ప్రతి పైసా వ్యర్థం అవుతుంది, ఈ సమావేశం వ్యర్థం అయిపోతుంది, నా ప్రయాస వ్యర్థం అయిపోతుంది. విని వెళ్ళటానికి మీరు రాలేదు, విని ఆలోచించి పరిశోధించటానికి ఇప్పుడు వచ్చారు ఇక్కడికి. ఎందుకు? ఇక్కడ అంటున్నాడుగా, మీ ఆత్మలను రక్షించేది వాక్యం. మంచిది. 21వ వచనంలో. 22వ వచనంలో ఏమంటున్నారు ఆయన? వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోకండి. అంటే వింటే మోసపోతారు సుమా అంటున్నాడు. వాక్యం వింటే ఎలా మోసపోతామండి? అనుమానం వచ్చిందా మీకు? వాక్యం వింటే ఎందుకండి మోసపోతాం మేము అనుకుంటున్నారా మీరు? వాక్యము విన్నా మోసపోతారు. ఎందుకంటే
దేవుని వాక్యాన్ని దేవుని వాక్యముగా మీకు బోధించినట్టుగా ఉంటూ దేవుని వాక్యాన్ని చెప్పని వారు ఉన్నారు కనుక ఎంత కష్టంగా ఉందో చూసారా. దేవుని వాక్యమని చెప్పి దేవుని వాక్యంగా చెబుతూ దేవుని వాక్యాన్ని చెప్పని వారు ఉన్నారు కనుక మీరేమనుకుంటారు? దేవుని వాక్యమే కదండి, ఈయన చెప్పింది దేవుని వాక్యమే కదండి, రైటే కదండి అని మీరు అనుకుంటున్నారు. నా చేతిలో బైబిల్ ఉంది కనుక నేను చెప్పిందంతా రైట్ అని మీరు అనుకుంటే పొరపాటు. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసం చేసుకోకండి. ఎందుకు ఈ మాట అన్నాడు? యేసు ప్రభు గారిని కూడా అడుగుదాం. యాకోబు గారు చెప్పారండి, ఇది అంత బాగలేదు, యేసు ప్రభు గారు ఏమని అన్నారేమో చూద్దాం, అనుకుందాం కాసేపు మనం. బైబిల్లో ఎవరు చెప్పినా యేసు ప్రభు గారు చెప్పిన మాటే అది, అంతేనా? మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. యేసు ప్రభు వారే అంటున్నారు స్వయంగా, చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయం. అందరూ తీయటం ముఖ్యం, అందరూ చూడటం ముఖ్యం. ఏమంటారంటే అక్కడ ప్రభువారు 4:24లో మార్కు సువార్త యేసు ప్రభు అంటున్నారు, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. ఈయన కూడా ఇదే మాట. అదేంటి ఆయన ఎందుకంటే అలా అంటున్నాడు? ఈయనే మాట్లాడుతూ మీరేమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటే ఇతని మీద అనుమానం వచ్చేద్దాం మనకి, అంతే కదండి. నేను అంటున్నాను, నేనేం మాట్లాడుతున్నానో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరు మాట్లాడినా బైబిల్లో చెబుతున్నారు కదండి, రైట్ అని మీరు అనుకున్నారు, జాగ్రత్తగా ప్రమాదంలోకి వెళ్ళిపోతారు మీరంతా. యేసుప్రభు అంటున్నారు, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. తొందరగా చదవటం ముఖ్యం కాదు, మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూచుకోండి. ఎందుకు ప్రభు వారు ఈ మాట అంటున్నారు? కారణం ఉండాలి మరి. ఈ మాట ఎందుకు అంటున్నారంటే, మీరు వినకూడని దానిని ఎవరో మీకు దేవుని మాటలుగా చెప్పి మీ బిర్రకెక్కిస్తున్నారన్నమాట. అంతే అంటారా? నాయనా త్రోవంట వెళ్తున్నావు జాగ్రత్త అంటే అర్థం ఏంటి? ఏదో జరుగుతుంది అక్కడ. ఏమండి, నేషనల్ హైవే అని ఉంది మీకు, మద్రాసు నుంచి కలకత్తా వరకు. ఇది ప్రతి 100 కిలోమీటర్ల లోపులో కనీసం 2-3 యాక్సిడెంట్లు లేకపోతే ఆ రోడ్డుకి అందం ఉండదు. హైవేలో వెళుతున్నప్పుడు ఏమంటాం? రాత్రులు మనం ఎవరైనా హైవేలో వెళితే లారీలకి కానీ స్కూటర్ల మీద కానీ జాగ్రత్త సుమండి అంటాం. అంటే రోడ్డు ఏమైనా ప్రమాదకరమైంది అంటే రోడ్డేం ప్రమాదకరమైంది కాదు, దాని మీద పరిగెత్తే వాహనాలు అదుపు తప్పుతుంటాయి, అందుకే జాగ్రత్త చెప్తాం. యేసుక్రీస్తు వారు కూడా మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటే, మీరు వింటున్న మాటలలో యాక్సిడెంట్ అయిపోయే పరిస్థితులున్నాయి, జాగ్రత్త అని అర్థం. ఏంటి వాక్యం విన్నానా? వాక్యం విన్నా. వాక్యం వింటే యాక్సిడెంట్ అవుతుందంటే అవుతుంది. ఇప్పుడు చూపిస్తారు మీకు యాక్సిడెంట్ అయిపోయినవి. వాక్యం విన్నా మీకు యాక్సిడెంట్. ఎందుకంటే మామూలుగా నేను దెయ్యాన్ని నేను చెప్తున్నాను మీరు అంతా వినండి అని దెయ్యం వచ్చి చెప్తే మీరు వింటారంటే? నేను దెయ్యాన్నండి, నేను అబద్ధ బోధకుడినండి, నేను మోసగాడినండి, నేను అన్ని తప్పుడు బోధలు చేస్తానండి, మీరంతా కూర్చోండి అంటే అసలు మీరు వెళతారా? తన దగ్గర ఉంటారా? మీరు వింటారా? కనుక మోసగాడు బోధ చేసినప్పుడు ఇవన్నీ చెప్పి బోధ చేయడు. యేసు బోధని చెబుతూ యేసు భక్తుడుగా కనబడుతూ మిమ్మల్ని అన్యాయం చేసే బోధ చెబుతాడు. అందుకే యేసు ప్రభువారు అంటున్నారు, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. రైట్. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. వీరు దెస్సలోనికలో ఉన్న క్రైస్తవుల కంటే బెరయలో ఉన్న క్రైస్తవులు ఘనులట, గొప్పవాళ్ళట. ఎందులో గొప్పవాళ్ళు చెప్తున్నాడు చూడండి. ఎందులో గొప్పవాళ్ళట వాళ్ళు? ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు గారు, శీల గారు చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో, ఎందులో ఉన్నాయో లేవా, అలాగూ బైబిల్లో ఉన్నవో లేవో అని ప్రతిరోజు
బైబిల్ని లేఖనాలని పరిశోధించుచూ వచ్చారట. ఎవరు చెబితే వాళ్ళు బైబిల్ని చూశారట? పౌలంతటి వాడు వాక్యం బోధిస్తున్న ఆ రోజుల్లో ఎవరండి? పిడి సుందరరాయ మాత్రం అండి సామాన్యుడు. ఆయన పాదాల దగ్గర కూడా పనికిరాడు. చిన్నవాడిని నేను, ఆయన తమ్ముణ్ణి, ఇంకా చిన్నవాడిని నేను. మహానుభావుడు పౌలంతటి వాడు ఆ రోజు వాక్యం చెబుతుంటే అలాగున ఉన్నావో లేవో ఏటి పౌలు గారు చెప్పిన వాక్యాన్ని అనుమానించారండి వాళ్ళు. ఎందుకు అనుమానించారు? యేసు చెప్పాడు, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. పౌలైతే తప్పు చెప్పకూడదా? ఎందుకు చెప్పకూడదు? పౌలైనా తప్పు చెప్పొచ్చు, పేతురైనా తప్పు చెప్పొచ్చు. తప్పు చెప్పారో మీరా తప్పు వింటారు, మీరా తప్పు విన్నారో నరకానికి వెళ్లిపోతారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి తావ చూపితే ఇద్దరు గుంటలో పడతారు. తప్పుడు వ్యక్తి వచ్చి తప్పుడు వాక్యాన్ని చెప్పాడు అనుకోండి, మీకు ఆ తప్పుడు వాక్యమే నిజమని మీరు నమ్మారు అనుకోండి, చచ్చిపోయిన తర్వాత ఏమైపోతారు మీరు? మీకు తప్పు బోధించిన ఆయన నరకంలో ఉంటాడు, ఆ తప్పు విన్నందుకు జరిగించినందుకు మీరు కూడా నరకంలోకే వెళ్లిపోతారు. అప్పుడు మీరు ఏమడుగుతారు మీ అయ్యగారిని? ఏంటి అయ్యగారు మీరు కూడా వచ్చేసారు ఇక్కడికని? ఏం చేయమంటావు మరి? మీకు తప్పు చెప్పినందుకు నేను వచ్చాను, నా తప్పు విన్నందుకు మీరు వచ్చారు నరకానికి. అందుకే యేసేమన్నాడు, గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపితే ఇద్దరు గుంటలో పడతారు. కనుక మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. ఇక్కడేమంటున్నాడు? పౌలంతటి ఆయన వాక్యం చెబితే అలాగూ ఉన్నదో లేదో అని ప్రతిరోజు దేవుని వాక్యాన్ని బెరయ పట్టణంలో ఉన్న క్రైస్తవులు పరిశోధించారట. దీనంతటి బట్టి మనకేమర్థం అవుతుంది? బైబిల్ బోధ ఉందగానండి, బోధించే బోధకుల వలన బోధ మారిపోతుంది అనేది అర్థమైంది. ఇప్పుడు అర్థమైందండి? బోధ ఒక్కటే, బైబిలులో ఉన్న బోధ ఒక్కటే, కానీ ఈ బోధను మరో రకంగా తిప్పి బోధించే బోధకులు ఉండటం వలన భయంకరమైన పరిస్థితులు ఈరోజు ప్రపంచంలో క్రైస్తవుల మధ్య ఏర్పడ్డాయి. ఏమండి? మీరు ఎవరండి అని ఎవరైనా అడిగారు అనుకోండి, మేము క్రైస్తవులు వండి అని చెప్తే ఊరుకుంటారండి? మేము క్రైస్తవులు వండి అని అంటే అప్పుడు ఏమంటారు తెలుసా అండి? సరేలేండి మీరు క్రైస్తవులే గాని మీరు ఏ క్రైస్తవులండి అని అడుగుతారు. అడుగుతారా అడగరా చెప్పండి. ఏమండి? ఏ క్రైస్తవులని బైబిల్లో ఉంది? ఏమండి? పలానా క్రైస్తవులని బైబిల్లో ఎక్కడైనా ఉందా? బైబిల్లో లేకపోవచ్చు, మీరు ఏ క్రైస్తవులో చెప్పండి అంటాడు. చెబుదామా ఏదో ఒకటి? అక్కడే మనం నరకానికి వెళ్ళిపోతాం. అర్థమైందండి? క్రైస్తవులనే బైబిల్లో ఉంది, ఫలానా క్రైస్తవులని బైబిల్లో లేదే. నేను ఎబ్రోన్ క్రైస్తవునండి, నేను బ్యాప్టిస్ట్ క్రైస్తవునండి, నేను రోమన్ క్యాథలిక్ క్రైస్తవునండి, నేను లూథర్ మిషన్ క్రైస్తవునండి. ఇక ఈ క్రైస్తవుడు అనే పదం వదిలేశారు. ఇప్పుడు ఏమంటారు? నేను బ్యాప్టిస్ట్ అండి, నేను లూథరన్ అండి, నేను ఆర్సీఎం అండి, అలాగంటున్నారా? అసలు ఈ బైబిల్లో ఎక్కడైనా ఈ పదాలు కనిపిస్తాయా? కనిపించవు. మరి వీళ్ళకి ఎలాగొచ్చింది రోగం? మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండని 1900 సంవత్సరాల క్రితం యేసుస్వామి బైబిల్లో రాయించిన మా అయ్యగారు చెప్పిందంతా నిజమే, మేము నమ్మి చెడిపోతామని వింటున్నారు వీళ్ళంతా. ఏం చేద్దాం చెప్పండి? వీళ్ళందరినీ కాపాడగలమా మనం? ఎంత భయంకరమైందో చూడండి. ఇంకొక మాటలోకి వెళదాం. ప్రకటన గ్రంథం ముందు ఒక పుస్తకం ఉంది, అది ఒకే అధ్యాయం, యోధా 3వ వచనం. ఒకే అధ్యాయం అది, యోధా పత్రిక. అందులో 3వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏటా మాట? యోధా పత్రిక 3వ వచనం చదవండి. ప్రియులారా, మనకందరకు కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు అంటే క్రైస్తవులకు, పరిశుద్ధులు అంటే క్రైస్తవులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము
మీరు పోరాడాలి అంటున్నాడు. ఇదేంటిది? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి. అప్పగింపబడిన బోధ కోసం మనం ఎందుకు పోరాడాలండి? ఈ బోధ గురించి మనం ఎందుకు పోరాడాలి? ఈ బోధ గురించి మనం ఎందుకు పోరాడాలి? ఎందుకంటే అసలు బోధ మీ దగ్గరకు రాకుండా తప్పుడు బోధలు చోటు చేసుకుంటున్నాయి గనుక మీరు చాలా జాగ్రత్తగా పోరాడితేనే గాని అసలు బోధ దొరకదు. లైన్లో నిలబడి గొడవలు చేసుకొని రేషన్ కార్డు పట్టుకెళ్ళి ఆ ముందు నిలబడితే గాని పంచదార దొరకదు. అంతేనా? కిరోసిన్ అదే అంతే. కిరోసిన్ అన్నా, రేషన్ కార్డులో బియ్యం దొరకాలన్నా, నూనె దొరకాలన్నా ఎంత కష్టం అండి. పోరాటం పోరాటం పోరాటం. ఈ రోజు పట్టణాల్లో నీళ్లు కోసం కూడా పోరాడుతున్నారు. నీళ్లు దొరకటం లేదు అక్కడ. అవసర సరుకుల కోసం పోరాటం. శరీరానికి అవసరమైన వాటిని గూర్చి పోరాడే మీరు ఆత్మలను రక్షించే వాక్యము సరి అయినదో కాదో తెలుసుకోవటం కోసం పోరాడాలి. లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు. మీకు అర్థమైందా? లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే తప్పుడు బోధలు వచ్చాయి. ఏమండి, చాలా మంది అనుకుంటారు దెయ్యం బోధ చేయడం ఎప్పుడైనా మీరు చూసారా? మీరు విన్నారా? పోనీ దెయ్యాలు బోధ చేయడం. పోనీ దెయ్యాలు యేసుప్రభుకు బోధ చేయడం ఎప్పుడైనా చదివారా మీరు? దెయ్యం రాగానే యేసు రక్తం జెయ్యి అంటే పోతాయి అనుకుంటున్నారా మీరు? అబద్ధం ఆడకుండా చెప్పండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 5వ వచనం. అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకుని వెళ్లి దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు కదా, కిందకు దూకేయి. ఏముందండి? కిందకు దూకేయమంది యేసు ప్రభుని. దూకేయమని ఏం చెప్తుందో తెలుసండి? ఆయన నిన్ను గూర్చి, మీ నాయన నిన్ను గూర్చి, మీ తండ్రి నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదము కొడుకు కదా, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగులకుండా దేవదూతలు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఇది ఎక్కడి నుంచి రాసుకొచ్చిందండి? ఇది రాసుకొచ్చింది చూడండి. అంటే మామూలుగా చెప్తే యేసుప్రభు వింటా? ఇది కూడా వ్రాయబడి ఉన్న దానిని చెబుతుంది. ఎందులో రాయబడింది అనుకున్నారు? ఇది ఏదో గ్రంథంలో రాయబడింది చెప్పటం లేదు. ఎక్కడ రాయబడిందో తెలుసా మీకు? ఇది చెప్పింది మీకేం తెలుసు? బైబిల్. దానికి తెలిసినంత మీకు తెలీదు. దయ్యానికి బైబిల్ తెలిసినంత క్రైస్తవులకు బైబిల్ తెలీదు. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 12 అక్కడ రాయబడింది దీనికి తెలిసిందండి. ఎక్కడ రాయబడింది ఇది? కీర్తనల గ్రంథం 91:12. అందరు తినేయండి అమ్మా. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఎక్కడ చెప్పింది చూసారండి? కీర్తనల గ్రంథంలో 91వ అధ్యాయంలో 12వ వచనంలో ఉన్న వాక్యాన్ని ఎవరికి చెబుతుంది దెయ్యం? ఎవరికి? యేసు ప్రభు అంతటి వానికి వాక్యం చెబుతుంది. యేసు ప్రభు ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకి వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు వాక్యమేనా? వాక్యమైన యేసు ప్రభువుకు వాక్యం చెబుతుంది. అర్థమైందా లేదా మీకు? వాక్యానికి వాక్యం చెబుతుంది. అంతేనా? వాక్యమైన యేసుక్రీస్తుకి ఇది వాక్యం చెబుతుందంటే ఏమీ కాని మీకు వాక్యం చెప్పదు. ఏమండి? ఏమీ కాని మనకు వాక్యం చెప్పలేదు. అది 2 క్షణాల్లో పడగొడుతుంది అబద్ధం చెప్పి మీకు. 2 క్షణాల్లో బైబిల్లో చెప్తుంది. మీరు అనుకుంటారు బైబిల్ పట్టుకున్నాడంతా నిజమే చెప్తాడు అనుకుంటారు మీరు. అర్థమైందా? బైబిల్ పట్టుకున్నవాడు అంతా నిజమే చెప్తాడని మీరు అనుకుంటున్నారు. కానీ ఇది బైబిల్ పట్టుకోకుండా చెప్పింది మొత్తం. రెఫరెన్స్ ఎప్పుడు రెఫరెన్స్ అంటే అది దావీదు రాసినది. అప్పటికి 1000 సంవత్సరాల క్రితం దావీదు రాజుగా ఉండి ఈ గ్రంథాన్ని రాసిన దాన్ని 1000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభుకి చెప్తుంది. మీరు ఇప్పుడు విన్నది రేపు మర్చిపోతారు ఇంటికి వెళ్ళి.
మర్చిపోతారా? మర్చిపోతారు. ఈ రాత్రికి ఉన్నది రేపటికి మర్చిపోతారు మీరైతే. అదైతే 1000 సంవత్సరాల క్రితం దావీదు రాసిన కీర్తనల గ్రంథంలోని మాట తప్పిపోకుండా యేసుప్రభుకే చెప్పింది. అందుకే అన్నాడు యేసుక్రీస్తు, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. పౌలుయు శీలయు చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. పరిశుద్ధులు క్రైస్తవులైన మీకు అప్పగింపబడిన ఈ బోధ నిమిత్తం మీరేం చేయాలి? పోరాడాలి. ఇది నిజం. కనుక బైబిల్ చెప్పిందంతా బైబిల్ ఎవరు చెప్పినా రైట్ అని మీరు ఇంతవరకు అనుకుంటే ఈ వేళ నుంచి ఆ మాట మీరు మానేసుకోవాలి. బైబిల్ దెయ్యమైనా చెప్పగలదు. అలా చెప్పిన ఒక తప్పుడు బోధను ఈ రాత్రి మీకు చెప్పి ముగించేస్తాను. ఎంత తప్పుగా దెయ్యం బోధిస్తుందో మీకు తెలియాలిగా. ఏమండి, మరి అలా అయితే దెయ్యం ఎలా మమ్మల్ని మాయ చేసే బోధ చెప్తుందో ఒక బోధ చెప్పండి అని మీరు అడగొచ్చు. మీరు అడగాలిక నేను చెప్పాలి. ఎలా చెబుతాదో మచ్చుకి ఒక బోధ చెప్తాను మీకు. ఏమంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనము. అందరూ తీసారా? మరి చాలా జాగ్రత్తగా వినాలా? మీరు ముగిస్తాను, నేను ఇంకెక్కువ ఇబ్బంది పెట్టను మిమ్మల్ని, అందుకే జాగ్రత్తగా వినేయండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం. కాబట్టి మీరు వెళ్ళి, యేసుప్రభువు అంటున్నాడు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేసేయండి. శిష్యులు కావాలంటే వాళ్ళు ఏమవ్వాలి? బాప్తిసం తీసుకోవాలి. శిష్యులు అవ్వాలంటే ఏమవ్వాలి? బాప్తిసం తీసుకోవాలి. మీరంతా బాప్తిసం తీసుకున్నారా? చేతులెత్తండి. మీరంతా శిష్యులే, క్రైస్తువులు అయిపోయారని అర్థం. సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. అని శిష్యులు అవ్వాలంటే ఏం చేయాలి? కింద చెప్తున్నాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇవ్వండి. శిష్యులు అవ్వాలంటే ఏం తీసుకోవాలి? బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం ఎవరి పేరుని తీసుకోవాలి? ఏమండి, ఎవరి పేరుని తీసుకోవాలి బాప్తిసం? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 3. ఎంతమంది ఉన్నారండి? 3. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యేసయ్య చెప్తున్నాడు. సందర్భం అదే కదండి. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? యేసు స్వామి చెప్తున్నారు. ఎలాగేమన్నాడు శిష్యులకు బాప్తిసం? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు. 3 పేర్ల మీద ఏమన్నాడా? లేకపోతే ఎవరో ఒకరి పేరు మీద ఇచ్చినా పర్వాలేదన్నాడా? ఏమంటే ఎవరి పేరు మీద ఇచ్చినా పర్లేదు బాబు, తండ్రి పేరు మీద ఇచ్చినా పర్లేదు, యేసు పేరు మీద ఇచ్చినా పర్లేదు, పరిశుద్ధాత్మ దేవుని పేరు మీద ఇచ్చినా పర్లేదు, ఎవరి పేరు మీద ఇచ్చినా పర్వాలేదని అన్నాడా? 3 పేరు మీద ఇవ్వమని చెప్పాడా? ఎందుకు మీ నోటి మాట రావటం లేదు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇవ్వండి అన్నాడు. మేము మాత్రం 3 పేర్లు అంటే మాకు ఇష్టం లేదు బాబు, ఎవరో ఒకరు పేరు చెప్పేస్తామంటే కుదురుతుందా? కుదరదు. ఎలా కుదురుతుంది? ఎలా కుదురుతుందండి? కుదరడానికి వీలు. ఆయన 3 పేరు మీద చేయమన్నాడు. మేము ఒకని పేరు మీదే చేస్తామని మీరు అన్నారనుకోండి, ఊరుకుంటాడా? ఊరుకోడు. ఊరుకునేది లేదు అసలు. రైట్. పోనీ ఎవరైనా మీ ప్రాంతంలో ఏ ఒక్కరి పేరు మీద జరిగినా పర్వాలేదనే వాళ్ళు వచ్చారా? మీరు విన్నారా? అదిగో చూసా, విన్నారట. ఎవరి పేరు మీద? 3లో యేసునామము. అయితే మీ ఏరియా కూడా వచ్చారన్నమాట వీళ్ళు. ఏమండి, ఎవరి పేరు మీద అంటున్నారు వీళ్ళు? యేసునామముననే. మిగతా నామాలని అవసరం లేదు. మరి అదే కదండి దాని అర్థం. యేసు నామాన్నే అన్నారంటే మిగిలిన 2 నామాలు మనకి అవసరం లేదు. మరి ఇప్పుడు చూద్దాం. అలా అనటం బైబిల్ అంగీకరిస్తుందా
దాన్ని బైబిల్ కాదంటుందా? అసలు యేసు నామముననే అనే మాట బైబిల్లో ఎందుకు ఉపయోగించబడింది అనే దాని మీద మనం చూద్దాం, వివరణ ఆలోచించేద్దాం. ఏనైనా వెరీ గుడ్. ఇప్పుడు మనం అపోస్తల కార్యములు, దానికి ముందు యోహాను సువార్తకి వెళదామండి. ముందు యోహాను సువార్త 10వ అధ్యాయానికి వెళదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము. అందరు తీయండి అమ్మా, చాలా జాగ్రత్త తీయండి. రేపు పొద్దున్న ఎవరైనా వీళ్ళు మీ ఇంటికి వస్తే కొంచెం జాగ్రత్తగా చూడాలి మీరు వాళ్ళని. 10వ అధ్యాయం 31 నుంచి. యూదులు ఆయనను, అంటే యేసుక్రీస్తుని, 31 తీశారండి అందరూ. నేనే చదువుతాను ఇప్పుడు, చాలా జాగ్రత్తగా చూడాలి మీరు. యూదులు యేసును కొట్టవలెనని మరలా రాళ్లు చేత పట్టుకొనగా, యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగెను. అందుకు యూదులు, నీవు మనుష్యుడివై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము. యూదులు అంటే యూదులు యేసు ప్రభువుని నమ్మలేదు, అంతే కదా దాని అర్థం. యూదులు యేసు ప్రభువుని నమ్మలేదు. యూదులు అన్న వాళ్ళు యాకోబు సంతతిలోని వాళ్ళు. యాకోబు పేరు ఇశ్రాయేలు అని దేవుడు మార్చాడు. ఈ ఇశ్రాయేలు యాకోబుకి 12 మంది కొడుకులు. ఈ 12 మంది కొడుకులు 12 గోత్రకర్తలుగా మారారు. ఈ 12 గోత్రాలలో ఒక గోత్రం యూదా గోత్రం. ఆ యూదా గోత్రంలో ఉన్న వాళ్ళు యూదులు అన్నారు. ఈ యూదులైనా, రూబేనీలైనా, నఫ్తాలీయులైనా, గాదీయులైనా, ఎఫ్రామీయులైనా, మనష్యేయులైనా 12 గోత్రాల వారెవరైనా ఇశ్రాయేలీయులుగా పిలువబడ్డారు. మీకు అర్థమైందా? పాత నిబంధన అంతా చదివితే వీళ్ళంతా ఇశ్రాయేలీయులు. ఈ ఇశ్రాయేలీయులు గాని, యూదులు గాని ఎవరిని నమ్మకుండా పోయారు? చివరికి యేసు ప్రభువుని నమ్మకుండా పోయారు. వాళ్ళని ముందుగా రక్షించాలని స్వకీయుల మధ్య పుట్టిన యేసుస్వామిని యూదులు నమ్మలేదు. కనుక యేసు ప్రభువుని ఈ ప్రపంచంలో చంపింది ఎవరు సిలువ మీద ఆనాడు? యూదులు. యేసు ప్రభుని సిలువేసింది ఎవరు? యూదులు. యూదులు సిలువేశారు. పిలాతు అన్నాడు, ఏంటర్రా మీరు ఇలా అంటారు? ఈ నీతిమంతుని మీద నాకు ఏ నేరం కనిపించటం లేదు. ఈయన చాలా నీతిమంతుడు, నిర్దోషిగా కనబడుతున్నాడు, ఇతన్ని నేను విడిచిపెడతాను. బరబ్బా ఉన్నాడే దొంగ, అతను చాలా దొంగోడు కదా, మిమ్మల్ని హింసించాడు. మరి సంవత్సరానికి ఒకసారి మరి మేము ఈ పండగలో ఒక ఆయన్ని విడుదల చేయటం అనేది ఉంది. మరి అలాంటి హంతకుడు అంటే ప్రమాదకరమైన వాడు. ఈయనైతే మీ పిల్లల్ని చచ్చిపోయిన వాళ్ళు బాగు చేశాడు, మీలో ఎవరైనా కుష్ఠరోగులైతే వాళ్ళని బాగు చేశాడు, మరి మీలో సమాధిలో ఉన్నటువంటి వాళ్ళని ఈయన లేపాడు, మరి మీరు చూస్తుండగా సముద్రం మీద నడిచాడు, అరణ్యంలో 3 రోజులు ఆహారం లేకపోయినా మరి 5 రొట్టెలు 2 చేపలతో 1000 మందికి భోజనం పెట్టి ఎన్నో గంపలకెత్తాడు. ఇంత మంచివాడిని మీరు ఎందుకయ్యా ఏ నేరం కనిపించలేదు, ఎందుకు చంపేయమంటున్నారు? మరి విడుదల చేయటం అనేది నాకు ఒక ఆర్డర్ ఉంది కదా, నాకు అధికారం ఉంది కదా, యేసు ప్రభుని విడుదల చేసేస్తాను అంటే అప్పుడు వాళ్ళు ఏమన్నారు? యేసును మాత్రం చంపేయండి, బరబ్బను మాత్రం విడుదల చేయండి. అంటే యేసుకు వీళ్ళు నిజంగా విరోధులా, ఇష్టులా? విరోధులు కదండి. యూదులు విరోధులు యేసుక్రీస్తుకి. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి. అసలు యేసునామం అనేది ఎందుకు పుట్టిందో మీకు చెబుతాను. యూదులు ఇశ్రాయేలీలు విరోధులు యేసుక్రీస్తుకి. యేసుక్రీస్తుని వాళ్ళు నమ్మలేదు, అందుకే ప్రభువుని చంపేశారు. ఓకే, వెరీ గుడ్. పెంతెకోస్తు పండుగ దినం వచ్చింది. అప్పటికి యేసు ప్రభు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, 40 దినాలు వాళ్ళతో గడిపారు, తండ్రి దగ్గరికి వెళ్లిపోయారు. వెళ్లిపోయిన తరువాత పెంతెకోస్తు పండుగ దినాన్ని అపోస్తలులందరూ మేడగదిలో కూర్చున్నారు. అప్పుడు వాళ్లకు ఆకాశము నుండి అగ్ని మరి జ్వాలలుగా వచ్చినట్టుగా, మేఘాలుగా వచ్చినట్టుగా కనిపించింది. వాళ్ళంతా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారు. వాళ్ళంతా భాషలతో
మాట్లాడారు. ఆ రోజు అపోస్తులుడైన పేతురు ప్రసంగం చేస్తున్నాడు. ప్రసంగం చేస్తూ యూదులతో ఏమంటున్నాడు చూడండి. కూడి వచ్చిన యూదులు వాళ్ళంతా, ఆ వేళ కూడుకున్న వాళ్ళంతా ఎవరు? 1వ అధ్యాయం అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 5వ వచనము. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం నుండి, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును అనుగ్రహించదవా అని ఆయన అడుగగా, అంటే ఇశ్రాయేలీలకు మరలా రాజ్యం కావాలి అని వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు 2వ అధ్యాయానికి వద్దాం. 2వ అధ్యాయానికి వద్దాం. 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఇంతకీ ఆ వేళ పెంతెకొస్తు పండుగ దినాన్ని యెరూషలేములో ఉన్న వాళ్ళంతా ఎవరు? యూదులని మీరు చదివారు. ఎవరు వాళ్ళు? యూదులు. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా, 6వ వచనం, ఈ శబ్దము కలుగగా జనులు గుంపులు కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట వినబడిరి. అర్థమైందండి? రైట్. 14వ వచనంలో ఏముందో చూడండి. అప్పుడు పేతురు గారు మాట్లాడడం మొదలు పెట్టారు. ఏమని? పేతురు 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యోదయ మనుష్యులారా, అంటే యూదులతో మాట్లాడుతున్నాడు. యోదయ దేశములో ఉన్న యూదులారా. ఏమని? యెరూషలేములో ఉన్న కాపురమున్న సమస్తమైన జనులారా అని మాట్లాడడం మొదలుపెట్టాడు. మాట్లాడడం మొదలుపెట్టి యేసు ప్రభు గురించి ఏమని అంటున్నాడో చూడండి. 22, ఇశ్రాయేలీయులారా. ఏమన్నాడు మళ్ళా వాళ్ళనే? ఇశ్రాయేలీయులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనుపరిచెను. అర్థమైందా? ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. దేవుడు మిమ్మల్ని కాపాడాలని యేసుస్వామిని పంపితే మీరు ఆయన్ని ఏం చేశారంటే చంపేశారు. చెప్తున్నాడండి. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలన్నీ? యూదులకు చెప్తున్నాడు. మరణము 24వ వచనం. 24, మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఇంకేమన్నాడు? 25వ వచనం, ఆయనను గురించి దావీదు ఇట్లనెను, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. మీరు నమ్ముకున్న మీ కీర్తన గ్రంథం రాసిన దావీదే ఆ యేసుక్రీస్తు గురించి మాట అన్నాడు. ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను, అంటే యేసుక్రీస్తు. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించును, నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. యేసుక్రీస్తు, నీవు నా ఆత్మన పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని సమాధిలో కుళ్ళు పట్టనీయవు, నాకు జీవమార్గమును తెరిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, జాగ్రత్తగా వినాలి, అయిపోతుంది, ఇంకా పాఠం ముగిస్తాను నేను. జాగ్రత్తగా వినాలి. సహోదరులారా, మూల పురుషుడికి దావీదుని గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. దావీదు సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయ్యుండెను గనుక అతని గర్భఫలములలో నుండి దావీదు సింహాసనం మీద ఒకను కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకున్న సంగతి దావీదు ఎరిగి క్రీస్తు పాతాళములో విడువబడలేదని, అంటే సమాధిలో లేడని, ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వన హెచ్చింపబడి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు, పరిశుద్ధాత్మ వరాన్ని. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు గాని అతడు ఈ విధంగా కీర్తన గ్రంథంలో రాశాడు, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు, అంటే తండ్రి, నా ప్రభువుతో యేసుక్రీస్తుతో చెప్పెను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. అమ్మయ్య, ఎంత ప్రసంగం చేశాడు చూసావా యేసుక్రీస్తు గురించి. మీరే చంపేశారు. మీరు చదువుతున్న లేఖనాల్లో ప్రవక్తలందరూ యేసుక్రీస్తు గురించే చెప్పారు. దావీదు గారు కూడా చెప్పారు. కానీ ఇవన్నీ చదువుతూనే మీరు యేసు ప్రభువుని చంపేశారు. ఈ మాటలన్నీ విని బిక్క చచ్చిపోయారండి వీళ్ళంతా. కొన్ని వేల మంది వచ్చారు ఆ రోజు. వాళ్ళప్పుడు ఏమంటున్నారో చూడండి. 37వ వచనం, వారు ఈ మాట విని యూదులందరూ హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమో, అమ్మ బాబోయ్ పొరపాటు అయిపోయిందయ్యా,
పొరపాటు అయిపోయింది, ఇప్పుడు మేమేం చేయాలి మరి అని అడిగారట. కడమ పోస్తులను అడుగగా 38 పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. మీ పాపాలు పోవాలంటే ఏ వ్యక్తినైతే మీరు సిలువ వేశారో ఆ వ్యక్తి పేరున మీరు బాప్తిసం పొందాలి. అలాగని తండ్రి పరిశుద్ధాత్మ పేరు వద్దనా? ఆలోచించండి. ఎందుకు యేసుక్రీస్తు పేరే అని అన్నాడు ఆయన? మీరు తండ్రిని నమ్ముతున్నారు, పరిశుద్ధాత్మని నమ్ముతున్నారు. ఇంతకీ మరి నమ్మలేంది ఎవరిని? యేసుక్రీస్తుని. యూదులు, ఇశ్రాయేలీలు తండ్రిని నమ్ముతున్నారు, పరిశుద్ధాత్మను నమ్ముతున్నారు. తండ్రిని నమ్ముతున్నారు, పరిశుద్ధాత్మని నమ్ముతున్నారు, కానీ కుమారుణ్ణి మాత్రం నమ్మలేదు కనుక సిలువ వేశారు. ఎవరినైతే మీరు నమ్మలేదో, ఎవరినైతే మీరు సిలువ వేశారో అతని నామాన్ని మీరు బాప్తిజం పొందాలన్నాడు. అంటే ఇంతవరకు వాళ్ళు బాప్తిజం పొందారంటారా? ఒకవేళ పొందినా ఎలాంటి బాప్తిజం పొందేసి ఉంటారు వీళ్ళు? ఏమండి, ఎలాంటి బాప్తిజం? యేసుక్రీస్తు లేకుండా వీళ్ళు బాప్తిజం పొందారు ఇంతవరకును. తండ్రి పరిశుద్ధాత్మ పేరును కొంతమంది పొంది ఉండాలి, పరిశుద్ధాత్మ సంగతి తెలియలేదని పొందిన వాళ్ళు ఉండాలి, కుమారుడు తెలియలేదని పొందిన వాళ్ళు ఉండాలి. అసలు యేసుక్రీస్తు నామమునే ఎందుకు బాప్తిజం పొందాలి అని అన్నాడు అంటే, ఏ యేసునైతే మీరు నమ్మలేదో ఆ యేసు పేరున కూడా జరగాలి అన్నాడు. ఇంకా కొంచెం ముందుకెళదాం. 3వ అధ్యాయానికి వెళదాం. శృంగారం అనే దేవాలయం. ఈ శృంగారం అనే దేవాలయంలో పుట్టుకుంటేవాడు ఒకడు ఉన్నాడు. ఏమండి, వాడు ఎప్పుడు కూడా భిక్షం అడుక్కుంటున్నాడట. 2వ వచనం, పుట్టినది మొదలుకొని, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 2వ వచనం, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్లి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహాను దేవాలయములో ప్రవేశించబోనప్పుడు వాడు చూచి భిక్షమడగగా పేతురును యోహాను వారిని తేరిచూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తును. వెంటనే వాని పాదములు చీలమండలు బలం పొందును. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ఎందుకు యేసునామాన్ని బాగు చేశాడు? మీరు ఏ యేసునైతే చంపేశారో, ఏ యేసు బలహీనుడు అనుకున్నారో, ఏ యేసు చేతగాని వాడు అనుకున్నారో, ఏ యేసు అయితే దేవుని కుమారుడని మీరు నమ్మలేదో ఆ యేసునామాన్నే నీకు కాళ్ళిస్తున్నాను అన్నాడు. తండ్రిని నమ్ముతున్నారు, పరిశుద్ధాత్మని నమ్ముతున్నారు. ఇంతకీ చికాకల్లా యూదులతో ఎవరితోని? యేసుక్రీస్తుతో. ఏ యేసునైతే వీళ్ళు కాదన్నారో ఆ యేసు గురించి గట్టిగా బల్లగుద్ది చెబుతున్నారు. యేసు గురించి అన్నారనగానే యేసు పేరునే జరగాలి, మిగిలిన వాళ్ళ పేర్లు వద్దంటున్నాడు ఇప్పుడు దయ్యం వచ్చి. మీకు అర్థమైందా? యేసు పేరుని అక్కడ ఉంది కనుక మిగిలిన వాళ్ళు అవసరం లేదంటున్నారు. యేసే ఏమన్నాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ. చూసారా, యేసు పేరుని జరగాలి అని తండ్రిని కుమారుని వదిలేయమంటున్నారు వీళ్ళు. మరికొంతమంది బోధకు యెహోవా విట్నెస్ అని కొంతమంది ఉన్నారు, యెహోవా సాక్షులు. వీళ్ళకి యేసుప్రభు మీద నమ్మకం లేదు. తెలుసా మీకు? అసలు యేసుప్రభు అనేవాడి మీద నమ్మకం లేదు. వాళ్ళు యేసుప్రభుని నమ్మొద్దు అంటున్నారు, తండ్రినే నమ్మమంటున్నారు. వీళ్ళకి పరిశుద్ధాత్ముడు వద్దు, యేసుప్రభు వద్దు. వీళ్ళకి యేసునామ వాళ్ళకి తండ్రి వద్దు, పరిశుద్ధాత్మ వద్దు. చూసే ఎలా విడదీసింది అందరినీ. సైతాన్ని ఎలా విడదీసిందో చూడండి. ఇప్పుడు చదువుదాం, ఇంకా ముందుకెళదాం, చాలా గమ్మత్తుగా ఉంటది. 11వ వచనం, 3వ అధ్యాయం 11వ వచనం, 3వ అధ్యాయం 11వ వచనం. వాడు పేతురును యోహాను పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయముంది సొలొమోను మంటపంలో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరుగెత్తి వచ్చిరి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లే ఏమంటున్నాడు చూడండి. పేతురు సమయం దొరికింది కదండి, ఇప్పుడు ఏమంటున్నాడు పేతురు చూడండి. ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరు చూచుచున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరాయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని
నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అప్పగింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. మళ్ళా చంపేస్తున్నాడు వీళ్ళని. ఎందుకని మళ్ళా చంపేస్తున్నాడు వీళ్ళందరినీ? మీరు యేసు ప్రభువును కాదన్నారు, ఆ యేసు ప్రభు వలన ఇతను నడుస్తున్నాడు. మీరు యేసు ప్రభువును కాదన్నారు, ఆ యేసు ప్రభు వలన మేము వీళ్ళకి బాప్తిసం ఇస్తున్నాం. ఆ రోజులలో ఇశ్రాయేలీలు, యూదులు యేసును నమ్మలేదు. తండ్రిని నమ్మారు, పరిశుద్ధాత్మ దేవుని నమ్మారు. నమ్మలేనిదల్లా చిక్కల్లా యేసుక్రీస్తుతోటే. ఆ యేసును వారు నమ్మలేదు గనుక ఆ యేసును నమ్మమని ఆ రోజు ఆళ్ళు పట్టుబట్టారు. తండ్రిని నమ్ముతున్నాం, యేసుని నమ్ముతున్నాం, పరిశుద్ధాత్మని నమ్ముతున్నాం. ఈ రోజు మనం మధ్యలో వీళ్ళు బుడకెట్టి వచ్చారు. వీళ్ళేమంటున్నారు? యేసునే నమ్మమంటున్నారు. మళ్ళా వచ్చింది చకాకి. ఇప్పుడు తండ్రిని వద్దంటున్నారు, పరిశుద్ధాత్మ దేవుడిని వద్దంటున్నారు. యేసును నమ్మండి అని కూర్చున్నారు. వాళ్ళకి వీళ్ళకేమైనా తేడా ఉందా? ఆ రోజు వాళ్ళలా పగలగొట్టారు. ఈ రోజు వీళ్ళు ఇలా తప్పుడు బోధలు చేసి మన బుర్రలు తినేస్తున్నారు. నశించిపోతున్న అమాయకులైన జనాంగం యేసును ఎరుగక నాశనానికి పోతున్నారు. వాళ్ళని కాపాడడానికి వెళ్ళరు వీళ్ళంతా. ఏమండి? తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మ దేవుని ఎరిగి ఆరాధనలు చేస్తున్న క్రైస్తవుల మధ్యకు వచ్చి విభజన చేస్తున్నారు వీళ్ళంతా. ఎలాగా యేసుస్వామి మీకు తెలిసిపోయాడు, ఎలాగా దేవుడు మీకు తెలిసిపోయాడు, ఎలాగా పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఎరిగారు. ఎరిగిన మిమ్మల్ని ఎందుకు పాడు చేయటం? అసలు వీరిని ఎరుగని వారి దగ్గరకు వెళ్లి సువార్త ప్రకటించి వాళ్ళని ఎవరినైనా కాపాడగలుగుతున్నారా? ఆలోచించండి. ఇంకా కొంచెం ముందుకు వెళదాం. 4వ అధ్యాయానికి వెళదాం. 4వ అధ్యాయం 10. మీరందరూ 4వ అధ్యాయం 10 అపోస్తల కార్యములు 4:10. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి. మరి ఎవరి వలన రక్షణ కలుగదు? ఈ నామముననే మనము రక్షణ పొందవలను. కాని ఆకాశము క్రింద నుండి మనుష్యులలో వేయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని యేసుక్రీస్తు గురించి మరలా ధాటిగా చెప్తున్నారు. ఆకాశము క్రిందనున్న మనుషులలో ఇవ్వబడిన నామం అన్నాడు. ఆకాశము కింద మనుష్యులలో తండ్రి ఉన్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? ఏమండి? ఆకాశము క్రింద మనుష్యుల తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడును. పరలోకమందున్న దేవుళ్ళ వీళ్ళు. పరలోకమందున్న దేవుళ్ళు వీళ్ళు. ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ లేదన్నాడే గాని తండ్రి యొక్క నామాన్ని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామాన్ని రక్షణ లేదని ఇక్కడ చెప్పాడండి. ఆలోచించారా మీరు? ఆకాశము క్రింద ఉన్న మనుష్యులలో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ లేదు, దాన్ని మనం ఒప్పుకుంటున్నాం. కానీ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు అనే 3 పేర్లు చెప్తున్నాడంటే వీళ్ళు ఆకాశము క్రింద ఉన్న మనుషుల, ఆకాశం పైన దేవుళ్ళ? ఆకాశం పైన దేవుళ్ళు. అర్థమైందండి? ఇక్కడ మరి ఈ మాట ఎందుకు అంటున్నాడు? మీకు రక్షణ కావలిస్తే యేసు ప్రభువే అన్నాడు. అంతే. మీకు రక్షణ కావలిస్తే యేసు ప్రభువే మీకు గతి అన్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడు? మీరు యేసుక్రీస్తుని చంపారు కనుక, మీరు యేసుక్రీస్తుని సిలువేశారు కనుక, మీరు యేసుక్రీస్తుని అంతమొందించారు కనుక, మీరు యేసుక్రీస్తుని కొట్టారు కనుక అందుకు అన్నాడండి యేసు నామం అని. ఆ రోజు అపోస్తలులు ఎందుకు చెప్పారు ఈ మాటలన్నీ? యేసును వాడు సిలువ వేశారు గనుక యూదులతో చెప్పిన మాటలు. ఆ యేసే ఏమన్నాడు? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు. చూసారా? ఇంకొక ఇన్సిడెంట్ చూద్దాం. కొంచెం ముందుకెళ్ళి ముగిస్తాను. ఇంకొకటి అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం మొదటి నుంచి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా తీశారు అందరూ. అపోల్లో అనేటటువంటి గొప్ప విద్వాంసుడు కొరింథీ పట్టణంలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసు అనే పట్టణానికి వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? ఇక్కడ ఒక ట్రబుల్. ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి తెలియదు వీళ్ళకి. మీకు అర్థమైందండి? కొంతమంది తండ్రి గురించి తెలీదు, కొంతమందికి యేసుప్రభు గురించి తెలీదు, కొంతమందికి పరిశుద్ధాత్మ గురించే తెలీదు. ఇక్కడ అంటున్నాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను గురించి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా? 2వ వచనం.
వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతి ఏమేమో వినలేదని చెప్పారు. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందుతారని వారిని అడుగగా, అంటే వీళ్ళు బాప్తిసం పొందేశారా? పొందినట్టు కదండి. అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందారు బాబు అని అడిగాడు. అంటే బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి గురించి మీకు తెలియాలా వద్దా? దాని అర్థం చెప్పండి. బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని గూర్చి తెలియాలా వద్దా? వీళ్ళన్నారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నారు. అప్పుడు పౌలు అన్నాడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిజం పొందుతారు అని అడిగితే వాళ్ళేమైనా సమాధానం ఇచ్చారట. అప్పుడు వారు, 3వ వచనం ఆఖరి మాట, అప్పుడు వారు యోహాను బాప్తిజం బట్టి అని చెప్పిరి. యోహాను గారి దగ్గర బాప్తిసం తీసేసుకున్నామండి, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి గురించి మాకు తెలియదండి అనేసారు. అర్థమైందా? యోహాను గారి దగ్గర బాప్తిసం పొందాం, పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఆయన చెప్పలేదు. ఆయనేమి చెప్పాడట పరిశుద్ధాత్మ దేవుడి గురించి చెప్పకుండా? యోహాను గారు బాప్తిసం ఇచ్చేటప్పుడు ఆయనేమని చెప్పాడు కింద చెప్తున్నారు చూడండి. 4వ వచనం, అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని ఎందనగా యేసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చానని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసునామమున బాప్తిస్మము పొందిరి. పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అంటే పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతి ఏమేమి వినలేదు అన్న వాళ్ళకి మరలా ఎందుకు బాప్తిసం ఇచ్చాడు ఆయన? ఆలోచించండి. యోహాను మరి ఏ విషయం చెప్పి బాప్తిసం ఇచ్చాడు? యోహాను ఏమని చెప్పి బాప్తిసం ఇచ్చాడని ఇక్కడ ఉంది. తన వెనుక వచ్చువాని అనగా యేసునందు విశ్వాసం ఉంచవాలని చెప్పి మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చాడు ఆయన. మరి యేసు విషయమైన బాప్తిసం పొందేశారుగా, మళ్ళెందుకు బాప్తిసం వీళ్ళకి? ఎవరి గురించి తెలియదు ఇప్పుడు వీళ్ళకి? పరిశుద్ధాత్మ గురించి తెలియకుండా బాప్తిసం తీసుకున్నారు కనుక, ఓరు బాబుల్లారా, యేసు ప్రభువుని తెలుసుండొచ్చు కానీ మీకు పరిశుద్ధాత్మ సంగతి ఇప్పుడు మీకు తెలియలేదు కనుక మరలా ముంచుతాను బాదండి అన్నాడు. మీకు అర్థమైందండి? వీళ్ళకి తండ్రి గురించి తెలుసు, యేసు గురించి తెలుసు, తెలియందల్లా ఎవరి కోసం? పరిశుద్ధాత్మ దేవుడి గురించి. కనుక వాళ్ళని మళ్ళా తీసుకెళ్లి పరిశుద్ధాత్మ దేవుడి గురించి చెప్పి బాప్తిసం ఇచ్చినట్టు కనబడుతుంది మనకి ఇక్కడ. అంటే బాప్తిసం ఎవరొకరి పేరు మీద తీసుకుంటే సరిపోతుందా, ముగ్గురు పేరు మీద యేసు ప్రభు చెప్పినట్టు తీసుకుంటే సరిపోతుందా? ఏమండి చెప్పండి. ముగ్గురు పేరు మీద తీసుకోవాలి. అడ్డంగా వచ్చారనుకోండి, ఒకటి చెప్పండి. మీరు ఇంకా అడ్డంగా వచ్చేస్తుంటారు కదా వీళ్ళు. ఒక మాట చెప్పండి, మమ్మల్ని యేసు ప్రభు చెప్పింది నమ్మమంటారా, పేతురు గారు చెప్పింది నమ్మమంటారా, పౌలు గారు చెప్పింది నమ్మమంటారా అని అడగండి. మీకు అర్థమైందా? యేసు ప్రభు గారేమో తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామం అని ఆయన అంటున్నాడు, పేతురు గారేమో ప్రసంగంలో యేసునామం అంటున్నాడు, పౌలు గారేమో అక్కడేమో పరిశుద్ధాత్మ అంటున్నాడు. ఎవరన్నా నమ్మమంటావు మమ్మల్ని అని చెబుతూ యేసు నామమే అని ఎందుకన్నాడంటే, ఆనాటి యోధులు యేసును నమ్మనందున యేసు నామాన్ని నొక్కి చెప్పాడు. మీకు ఏ లెక్క అర్థం అవ్వకపోతే ఆ లెక్కే చెబుతారు. లెక్కలన్నీ చెప్పమంటారా? ఏమండి? మీకు ఏ సంగతి అర్థం కాకపోతే ఆ సంగతే చెప్తారు. సంగతులన్నీ చెప్పమంటారా? ఆలోచించి, చిన్న పిల్లవాడు కూడా ఆలోచించగలడు దీన్ని. యేసు నామంలో స్వస్థపడింది, యేసు నామంలోనే నీకు రక్షణ, యేసు నామంలోనే నీకు బాప్తిసం అని 10 సార్లు యేసు నామం గురించి ఎందుకు అంటున్నాడంటే, మీరు చంపారే అతని నామాన్ని రా మీరు బతకాలి అన్నాడు. మీరు చంపేశారే అతని నామాన్ని రా నీ కాళ్ళు రావాలి. మీరు చూసారు కొట్టారే అతని నామాన్ని రా నీ కళ్ళు రావాలి అని అంటున్నారు వీళ్ళు అపోస్తలులు. యేసు నామం అని ఎందుకన్నారు అంటే, ఆ యేసును నమ్మలేదు కనుక యేసు నామం అనే పదాన్ని ఉపయోగించారే తప్ప యేసు నామమే అనాలి గాని తండ్రి పరిశుద్ధాత్మ నామం అవసరం లేదని ఎక్కడైనా బైబిల్లో ఉందా? లేదే. మీకప్పగింపబడిన బోధ యేసుక్రీస్తుకు బోధించింది దైవం, అదే బైబిల్ ఇప్పి కీర్తనల్లో రాసింది. ఇదే మాటలు చూపించి మిమ్మల్ని మోసం చేసి తండ్రి నుండి పరిశుద్ధాత్మ నుండి దూరం చేస్తున్నారు వాళ్ళు. అర్థమైందా?
ఒక ప్రక్క తండ్రిని, ఒక పక్క పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ఇద్దరిని విభజిస్తున్నారు. ఇలా విభజిస్తే ఎంత ఘోరమో మీకు ఒక వచనం చూపించి ప్రార్థన చేస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 12వ వచనము నుంచి యేసుక్రీస్తు అంటున్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 16వ అధ్యాయము 12వ వచనము నుంచి, నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు. యేసుక్రీస్తు అంటున్నారు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ, అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు తనంతట తానే ఏమియు బోధింపగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయును గనుక నన్ను మహిమపరచును. మరి నాకెలాగొచ్చే ఇవన్నీ? 14వ వచనం 15వ వచనం, తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత పరిశుద్ధాత్మ దేవుడు నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయునని నేను చెప్పి తిని. ముగ్గురికి చూసారు ఎంత సంబంధాన్ని పెట్టాడు? నేను చెప్పేవి నా మాటలు కావు, నా తండ్రి దగ్గర విన్న మాటలు. మరి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి చెప్పేవి ఆయన మాటలు కాదు, నా దగ్గర విన్న మాటలు. ఆయన చెప్పినవి నా దగ్గర విన్నవి, నేను విన్నవి నా తండ్రి దగ్గర, నేను చెప్పినవి నా తండ్రి దగ్గర విన్నవి. అంటే తండ్రి దగ్గర నేను తీసుకున్నాను, నా దగ్గరవి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొచ్చాడు. వీళ్ళ ముగ్గురిని ఎలా విడదీసేస్తున్నారో చూశారండి? ఎంత ఘోరం! దాని వలన వాళ్ళకి ఏం ప్రయోజనం? ఇలాంటి చీడంతా అమెరికా లాంటి భయంకర దేశాల్లో, ఆస్ట్రేలియా లాంటి భయంకర దేశాల్లో పుడుతున్నాయి. ఏమండి, ఇండియా దేశానికి ఏ తప్పుడు బోధ అయినా వచ్చిందంటే వాళ్లే కారణం అండి. అక్కడి నుంచే దిగుమతి అవుతుంది. ఎయిడ్స్ లాంటి ప్రపంచంలో భయంకర రోగం అమెరికా నుంచే వచ్చింది ఇండియాకి, తెలుసా మీకు? దానికి మందులు లేవు. ఈ రోగాలన్నీ ఎవడో బైబిల్ను తప్పుగా చదివి ఆ తప్పులన్నీ తీసుకొచ్చి ఈ ఇండియాలో కొంతమంది అనుచరులను ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఎక్కించి దయ్యం తన బోధలు చేస్తుంది. తండ్రిని, కుమారుడిని, యేసు పరిశుద్ధాత్మ దేవుడిని విడగొట్టి ఒకడు పరిశుద్ధాత్మ దేవుడు మిగిలిన ఇద్దరు సంగతి వదిలేయమంటున్నాడు. ఒకడు యెహోవాయే దేవుడు కుమారుడిని పరిశుద్ధాత్మ దేవుడిని వదిలేయమంటున్నాడు. ఒకడు వచ్చి యేసే దేవుడు మిగతా ఇద్దరిని వదిలేయమంటున్నాడు. యేసుక్రీస్తు అంటున్నాడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు పేరున అన్నీ జరగాలంటున్నాడు. ఎవరు బోధ వింటారు చూసారా? సైతాను ఎంత తెలివైనడు, ఎంత తెలివైన బోధ చేస్తున్నాడో. జాగ్రత్త, ఇలాంటి బోధలన్నిటికీ మీరు జాగ్రత్తగా ఉండాలి. యేసెక్కడ పుట్టాడో తెలుసా? యేసెక్కడ పుట్టాడు? పాశ్చాత్య దేశాల్లో పుట్టలేదు. అది మీరు తెలుసుకోవాలి. యేసెక్కడ పుట్టాడు? పాశ్చాత్య దేశాల్లో మాత్రం పుట్టలేదు. వెస్టర్న్ కంట్రీస్, అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, అవి పాశ్చాత్య దేశాలు. అంటే యేసు మనలాగే తూర్పు దేశాల్లో పుట్టాడు. మీకు అర్థమైందా? యేసు ఎక్కడ పుట్టాడు అనుకున్నా? అమెరికాలోనా, కెనడాలోనా? కాదు, మనలాగే తూర్పు దేశాల్లో పుట్టాడు ఆయన. మనం ఎక్కడ పుట్టాం? మనము తూర్పు దేశాల్లో పుట్టాం. అంతేనా? మన ఇండియా దేశం ఎక్కడుందనుకున్నారు? తూర్పు దేశాల్లో ఉంది. యేసు కూడా ఆసియా ఖండంలోనే పుట్టాడు, మనం కూడా ఆసియా ఖండంలోనే పుట్టాం. చూసారా? యేసు పుట్టినప్పుడు ఏ దేశపు జ్ఞానులు వచ్చారట ఆయన చూడడానికి? తూర్పు దేశపు జ్ఞానులు అని బైబిల్ చెప్పిందా? అంటే జ్ఞానులు ఎక్కడున్నారని చెప్పింది బైబిల్? తూర్పు దేశాల్లో ఉన్నారు. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. వాడు కలుపుతున్నాడు, చెరుపుతున్నాడు, ఏదేదో జమ్మెక్కులు చేస్తున్నాడు. మీ దగ్గర మహాజ్ఞానం ఉంది, దీన్ని చూడండి, దీన్ని చూడండి. వాస్తవం మీరు తెలుసుకుంటారు. అందుకే యేసుప్రభు అన్నాడు, నాకే బోధ చేసింది దయ్యం, కనుక మీరేం వినుచున్నారు జాగ్రత్తగా చూసుకోండి. వాడు బైబిల్ చెబుతాడు, యేసునామం బైబిల్లో ఉందని. నేను చూపించిన రెఫరెన్స్లన్నీ వాడే చూపించేస్తాడు ముందు మీకు. అసలు యేసునామం అని ఎందుకన్నారు? నమ్మని యూదులు గనుక, తండ్రిని పరిశుద్ధాత్మదేవుని నమ్మి యేసును మాత్రమే నమ్మక సిలువ వేశారు గనుక యేసునామము అన్నాడు. అంతేగాని తండ్రిని పరిశుద్ధాత్మను వదిలేసేసి యేసును నమ్మండి అన్నాడా ఎక్కడైనా బైబిల్లో? ఎంత మోసం! ఇలాంటి అబద్ధికులు ఎవరైనా వస్తే ఒకటి చెప్పండి. పిడి సుందర్రావు అనే ఒక ఆయన ఉన్నాడండి. ఈ యేసునామానికి ప్రపంచంలో ఎవడు పెద్దోడున్నాడో ఆ సంస్థకి, వాడిని పిడి సుందర్రావు గారితో పోటీకి నిలబెట్టండి. పోటీ మా ఊర్లోనే
ఏ ఊరండి ఇది? తేలప్రోల్లో స్టేజ్ కడతాం, లేదా హనుమాన్ జంక్షన్ లో స్టేజ్ కడతాం. తీసుకురండి వాడిని, ఇద్దరిని పోటీకి నిలబెట్టండి. యేసునామమా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము అని పిడి సుందర్రావు నిలబెడతాడు పోటీలో. యేసు నామమే అని మీ వాడిని నిలబెట్టండి, ఎవడైనా సరే ప్రపంచంలో. అప్పుడు మేము నమ్ముతాం యేసు నామాన్నని మీరు ఛాలెంజ్ విసరండి. నా పేరు చెప్తేనే వాళ్ళకి చెమటలు పట్టేస్తాయి. అందులో మీరేం అనుమానించిన అవసరం లేదు. ఎందుకంటే దేదాత్ ఎప్పుడైతే దెబ్బ తిన్నాడో ప్రపంచం అంతా తెలిసిపోయింది. ఎవరైనా మిమ్మల్ని పాడు చేయడానికి మాట మాటికి వస్తే ముందు పౌలు గారికి అప్పచెప్పండి. మీరు ఇప్పుడు విన్న వాక్యంతో మీరే సర్దుకోండి, పర్వాలేదు. మీ చేయి దాటిపోతే మీ అయ్యగారికి అప్పచెప్పండి. ఏమండి, ఇంకా పెట్టరేగిపోతే నాకు అప్పచెప్పండి. ఇంకెప్పుడు ఆ భాష మాట్లాడరు. ఏనైనా ప్రార్థన చేద్దాం.